హాయ్ ఫ్రెండ్స్, నవరాత్రి సందర్భంగా ప్రతిరోజు దేవి రూపానికి తగిన నైవేద్యం సమర్పిస్తూ వస్తున్నాం కదా. ఈరోజు నైవేద్యం ఏంటంటే కదంబం. ఇది ఎలా తయారు చేయాలంటే ఫస్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు రైస్ వేసుకోవాలి. హాఫ్ కప్పు కందిపప్పు తీసుకొని రెండు బాగా వాష్ చేసిన తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. లిడ్ క్లోజ్ చేసిన తర్వాత 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి స్టవ్ పైన. ఈలోపు కొంచెం చింతపండు తీసుకొని కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ అండ్ 1 స్పూన్ నెయ్యి వేసి తాలింపు వేసి వేయించుకోవాలి. నెక్స్ట్ బెండకాయలు, సొరకాయలు, క్యారెట్, టొమాటో, చిక్కుడుకాయ వేసి అంటే 5 రకాల వెజిటేబుల్స్ మీ దగ్గర ఏ ఉంటాయో యాడ్ చేసుకోవాలి. 5 అయితే కంపల్సరీ. ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ సాంబార్ పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం ఇందులో వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కుక్కర్లో ఉడికించిన పప్పు అన్నం ఈ ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. అంటే మ్యాక్సిమం ఈ కదంబం నైవేద్యం గురించి ఎవరు విని ఉండరు, అందుకే క్లియర్గా అర్థం అవ్వాలని ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అంతే, బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని 2 మినిట్స్ ఉడికించి తీసేయాలి. ఈ రెసిపీ నచ్చిందో లేదో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓం అయోనిజయాయ నమః, ఓం భూమిజాయ నమః, ఓం నిర్గుణాయ నమః, ఓం ఆధారశక్తియై నమః, ఓం అనిశ్వరాయ నమః, ఓం